సార్ ఇప్పుడు ఏఐ అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది. ఇక్కడ చూసినా కానీ మొత్తం ఏఐ అనేది ట్రెండింగ్ లో ఉంది. అయితే ఎస్ఎన్డిఎన్ కంపెనీ వాళ్ళు నిన్న హైదరాబాద్ లో ఏఐ స్టూడియో ఒకటి లాంచ్ చేయడం జరిగింది. రైట్. మరి దీని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడైతే వరల్డ్ ఫేమస్ ఏఐలో ఎన్విడియా. హ్మ్. ఈ ఎన్విడియా వాళ్ళే ఫస్ట్ అన్నమాట వరల్డ్ లో. ఓకే. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత వరల్డ్ నుంచి మన ఇండియాకి రావడం, మన ఇండియాలో చాలా షేర్ మార్కెట్ లో అవును. కూడా ఏఐ తోటి పనిచేసే కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఏఐ తోటి సాఫ్ట్వేర్ టూల్స్ చాలా వచ్చినాయి. బేసిక్ ప్రైస్, డెమోలు, మామూలుగా ప్రతి ఫీల్డ్ లో ఏఐ. నీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి, ఏఐ. ఏఐ ఇప్పుడు మనము సింపుల్ మన సెల్ ఫోన్ లో కూడా హ్మ్. వాట్సాప్ లో లెఫ్ట్ సైడ్ కార్నర్ లో దిగుతుంది, అక్కడ ఉంటుంది లిస్టు. అవును. మీరు దాన్ని క్లిక్ చేయగానే ఏఐ మీకు రిప్లై ఇస్తుంది సమాధానం. మళ్ళీ మీరు క్లిక్ చేస్తున్న కొద్దీ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తుంది. అవును. అంటే ఏంది, మాన్యువల్ గా సిస్టము ఏమీ లేకుండానే మన పని ఏఐ తోటి ఈజీ అయిపోతున్నాయి. అయిపోతుంది. రాబోయే రోజుల్లో ఇంకా అవుతాయి. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏదైతే డిస్కస్ చేయబోతున్నామో అది అసెండ్ అని ఏదైతే కంపెనీ ఉందో అది హైదరాబాద్ లో కూడా ఓపెన్ చేయడం జరిగింది. హ్మ్. ఇది ఈ కంపెనీకి వరల్డ్ వైడ్ గా 30 ప్లేస్లల్లా ఇది పనిచేస్తుంది అనమాట ఓకే. ఆల్రెడీ ఇప్పటికి. అయితే ఇప్పుడు మన హైదరాబాద్ లో నిన్న ఓపెన్ చేయడం అయింది. మొన్న సోమవారం నాడు, లాస్ట్ ఫ్రైడే, ఇవాళ సాటర్డే, మొన్న మండే రోజు చెన్నైలో కూడా ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. ఏది ఓకే. ఏఐ ఏఐ సెంటర్ స్టూడియో. హైదరాబాద్ లో. మొన్న అంటే ఇవాళ మనకు సాటర్డే, ఫ్రైడే, థర్స్డే థర్స్డే. హ్మ్. ఓపెన్ చేయడం జరిగింది. ఏం చేస్తుంది ఇది, ఏం ఉపయోగం చూద్దాం. హ్మ్. ఏదైతే ఉందో ఇది న్యూ జెర్సీ, దీని యొక్క హెడ్ ఆఫీసు. ఓకే. ఇది వరల్డ్ వైడ్ గా 30 సెంటర్లో పనిచేస్తుంది. ఇప్పుడు 2 మనకి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఆల్ ఓవర్ వరల్డ్ అనుకోండి, ఇండియాలో ఇంకో వేరే మేజర్ మెట్రో సిటీలు ఉంటాయి, హ్మ్. అక్కడ కూడా వీళ్ళ సెంటర్ను ఓపెన్ చేయడం. వీళ్ళ పని ఏం చేస్తారు, ఏం చేద్దాం చూద్దాము, దీంతో మనకేంటిదని. అయితే ఓకే. ఈ జనరల్గా ఏంటంటే వీళ్ళు ఏదైతే క్లయింట్స్ అనుకో, ఇంజనీర్స్ అనుకో, హ్మ్. ఎవరైతే కన్జ్యూమర్స్ అనుకో, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని వీళ్ళు డెవలప్ చేసి చేయడానికి స్పేస్ ఇంటరాక్టివ్ వాతావరణాన్ని అందిస్తుందని వీళ్ళు చెప్పడం జరిగింది. ఓకే. అయితే ఈ ఏఐ ఏదైతే ఉందో హ్మ్. వరల్డ్ వైడ్ గా ఇప్పుడు చాలా వరకు హ్మ్. మన యొక్క క్యాపిటల్ ఏదైతే ఉందో, హ్మ్. అంటే షేర్ మార్కెట్ అనుకోండి, కరెన్సీ మార్కెట్, కమోడిటీస్ మార్కెట్, ఏ మార్కెట్ లో అయినా నువ్వు పెట్టుబడి పెట్టగానే దాని యొక్క హ్మ్. తక్షణం ఇమీడియట్ గా ఎంత రాబడి వస్తుంది, ఏమొస్తుంది, హ్మ్. అవన్నీ కూడా డైరెక్ట్ గా మనము ఎవరైతే యాప్ వేసుకుంటారో వాళ్ళతో సర్వీస్ తీసుకుంటారో మనకి ఇమీడియట్ గా తెలిసిపోతుంది అని చెప్పేసి ఆ కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్ చెప్పడం జరిగింది. ఓకే. అయితే ఈ ఏదైతే ఉందో ఫ్యూచర్ లో మామూలుగా ఉండదు అనేది కూడా చెప్పడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో కొత్తగా ఎవరైతే బిజినెస్ చేద్దామని ఎంటర్ప్రైజెస్ ఉంటారు, ఎంటర్ప్రెన్యూర్స్ హ్మ్. అంటారు, వాళ్ళు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి వాస్తవంగా ఏదైతే రిజల్ట్ అవన్నీ కూడా వీళ్ళు చూపించటం. తర్వాత కొత్త స్టూడియో ఏదైతే ఉందో నాలెడ్జ్తో కూడుకుంది. రెండోది ఆ, ఏదైతే ఏఐ సొల్యూషన్స్ అంటే ఉత్తేజపరిచేందుకు, రెచ్చగొట్టడానికి, అంటే రూపొందించడానికి సాంకేతికతతో నిండి ఉంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఇంజనీరింగ్ సొల్యూషన్స్. ఎవరైతే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హ్మ్. హైదరాబాద్ బ్రాంచ్ ఓపెన్ చేసి ఆయన ప్రకాష్ బాలసుబ్రహ్మణ్యం ఈయన చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఏంది, ఐడియేషన్ నుంచి ప్రోటోటైపింగ్కి వేగంగా మరియు ప్రభావవంతంగా అమల్లోకి ఎలా మార్చొచ్చో క్లయింట్లతో కలిసి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్, ఇంజనీరింగ్ యొక్క భవిష్యత్తుని మా కొత్త స్థలం హెల్ప్ చేస్తుందని ఆయన చెప్పడం జరిగింది. ఓకే. దీంతో పాటు చెన్నైలో కూడా ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. ఈ చెన్నైలో మొన్న సోమవారం జరిగింది. అక్కడ ఏంటిది చూద్దాం. ఆ చెన్నైలో ఏంటిదంటే అక్కడ కూడా అధిక నాణ్యత గల ఏదైతే హ్మ్. ఏఐ టూల్ ఉందో, అంటే అక్కడ వాళ్ళ పేపర్లో వాళ్ళు ప్రెస్ కవరేజ్ చేశారు. అదనమాట వాళ్ళు ఏంటిది, ఇది ఎస్ఎన్డిఏ అనేది అవుతుందో యుఎస్ ఆధారిత ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇది ఏదైతే జనరేటివ్ ఏఐతో పనిచేస్తుందని ఒక స్టూడియోని చెన్నైలో ఓపెన్ చేయడం జరిగింది. ఓకే. అయితే ఫస్ట్ ఇండియాలో అదే అనమాట, గ్లోబల్ గా అంటే కంపెనీ ఏదైతే ఉందో ఫస్ట్ ఇండియాలో తొలి స్టూడియో హ్మ్. అసెండియన్ అని చెప్పటం, అది చెన్నైలోనే స్టార్ట్ చేయటం. దాని యొక్క సిఇఓ కార్తీక్ కృష్ణమూర్తి చెన్నై ఓపెన్ చేసిన టైంలో ఆయన చెప్పడం జరిగింది. హ్మ్. అయితే ఈ చెన్నై స్టూడియో ఏం జరుగుతుంది, భారతదేశంలోని
ఏదైతే అసెండియాన్ యొక్క 6 ప్రధాన ఆవిష్కరణ కేంద్రాల్లో ఇది భాగం అన్నమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ చెన్నై, తర్వాత ఇంకో 6 ప్లాన్ చేస్తారనమాట. అయితే వాళ్ళంతా మెక్సికోలోని మోంటెర్రో అక్కడ అంటే సృజనాత్మకత, అభ్యాసం మరియు సహకారాన్ని పెంపొందించడం ద్వారా ఈ విజయాలపై ఆధారపడిందని చెప్పడం జరిగింది. ఇది చెన్నై ఏదైతే ఉందో అధిక నాణ్యత గల జన్ ఏఐ ప్రతిభని ఉపయోగించుకోవడం కోసం క్లయింట్ ప్రభావాన్ని పెంచుతుంది మరియు వృద్ధిని పెంచుతుందని ఆయన చెప్పడం జరిగింది. ఏది చెన్నై మీటింగ్ లో. అయిన తర్వాత ఇదే ఈ జన్ ఏఐ సొల్యూషన్ తోటి వేల కొద్దీ చాలా మందికి వ్యాపార బిజినెస్ అంటే తెలవకపోయినా కానీ ఆ బిజినెస్ ఎలా చేయాలి అనేది వీళ్ళ ద్వారా చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఏఐ మోడల్ను 30% వేగవంతంగా అమలు చేయటం, హార్డ్వేర్ లీడర్ కోసం కంటెంట్ సృష్టించడం 40% వేగవంతం చేయటం, మరియు ఫార్చ్యూన్ 50 బ్యాంకు కోసం గో టు మార్కెట్ వేగాన్ని 3 రెట్లు పెంచడం, ఇవన్నీ చేస్తారు అనేది చేయటం. అయితే ఈ చెన్నై స్టూడియోలో వాళ్ళు చెప్పడం ఏంటంటే నిపుణుల యొక్క ప్రతిభ, సాంకేతికత పెరగడంతో ఇది నిండి ఉంటుంది. ఇవన్నీ మన బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది బాగా తోడ్పడుతుంది అని ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రభావితం చేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కృష్ణమూర్తి గారు చెప్పడం జరిగింది. అయితే ఇది ఏదైతే ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉందో ఇది ఇంటరాక్టివ్, ఆ స్థలము, క్లయింట్లు వీళ్ళందరూ సొల్యూషన్స్ ఏదైతే ఉందో ప్రయోగాత్మకంగా అన్వేషించడానికి అనుమతించటం, క్లయింట్లు ఏదైతే ఉందో వారి యొక్క వ్యాపార అవసరాలని తీర్చటం, నిజ సమయ పరిష్కారాలని అనుకూలించటం కోసం ఇంజనీర్లతో కలిసి ఇది పనిచేయటానికి రియల్ టైమ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటం అనేది ఇది ఉపయోగపడుతుంది అనేది చెప్పటం. అయితే దీంతో పాటు ఇది ఈ క్లయింట్లు ఏదైతే తక్షణ విలువ ప్రదర్శన, ఏవిఏ ప్లస్ జన్ ఏఐ ప్రోటోటైప్లు ఎలా పరిష్కరిస్తాయో మనం చూస్తాము అని చెప్పేసి అనటం జరిగింది. అయితే వేగవంతమైన అంతర్దృష్టులు మరియు ROIని అందిస్తారు అని చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా మనం రేపు రాబోయే రోజుల్లో ఏఐ ఎంత ప్రాముఖ్యత ఉంది, ఎంత ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు లాస్ట్ వీక్ చెన్నైలో మండే, మన దగ్గర థర్స్డే హైదరాబాద్, ఇంకా మెట్రో సిటీలు అనుకోండి, పెద్ద పెద్ద సిటీలు ఉంటాయి, అక్కడ కూడా ఓపెన్ అయితే మనం కూడా మనకి టూల్స్ ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి. ఏది ఏఐ టూల్స్ ఉన్నాయి. కాకపోతే రాబోయే రోజుల్లో ఏఐ టూల్స్ ఎక్కువైతాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. అంటే రాబోయే మన షేర్ మార్కెట్ లో కూడా చాలా చాలా ఏఐ తోటి పనిచేసాయి. ఇప్పటికీ మా దగ్గర ఏఐ టూల్ తోటి పనిచేసేవి చాలా ఉన్నాయి. అంటే సిస్టమే నీ దగ్గర పైసలు ఉన్నాయంటే ఏం కొనాలనో చెప్తుంది, ఏఐ టూల్ వాల్యూనే చెప్తుంది, మళ్ళీ పెరగగానే చూపిస్తుంది ఎంత రిటర్న్స్ నువ్వు గెయిన్ చేసినావు అని. అంటే ఏంది, మన హోంవర్క్ లేదు, మనం అంటే అంత హార్డ్ వర్క్ చేయక్కర్లేదు, రైట్, హార్డ్ వర్క్ చేయక్కర్లే, పేపర్ వర్క్ చేయక్కర్లే, మాన్యువల్ చేయక్కర్లే, సింపుల్ గా స్మార్ట్ వర్క్ ఏ కప్ప చెప్తే నా దగ్గర ఇన్ని పైసలు ఉన్నాయంటే అడుగుతుంది, నీ దగ్గర 25,000 ఉన్నాయా, 30,000, రైట్, 30,000 ఉన్నాయి, రైట్ ఇది తీసుకో, నా దగ్గర 5,000 ఉన్నాయి తీసుకో, ఇది అంతే. అంటే నీ టాప్అప్లు ఉంటాయి, బేసిక్ ఉంటుంది, బేసిక్ అయితే 30,000 అయితే ఎనఫ్, టాప్అప్లు అయితే 7,000 6,000 ఉన్నాయి ఎనఫ్. అంటే నీ ఒకసారి ఏ టూలు అప్పచెప్పి నీ దగ్గర కొంత అమౌంట్ ఉంటే నీ దగ్గర 5,000-6,000 ఉన్నా కానీ టాప్అప్ వేసుకుంటూ పోవచ్చు. నీకు ఎంత రిటర్న్స్ వచ్చిందో ఎమ్మటే అది చెప్తూనే ఉంటుంది, సెకండ్ కి. నీకు ఎగ్జిట్ కాదలుచుకున్నావా ఎగ్జిట్ అవ్వచ్చు, లేదు ఇంకా యాడ్ చేయదలుచుకున్నావా యాడ్ చేసుకోవచ్చు. మన పని మీరు అన్నట్టు స్మార్ట్ తప్ప మాన్యువల్ గా అబ్బా ఇది పెరిగింది పెరగలేదు, ముందులాగా అంత పేపర్ వర్క్ కానీ హార్డ్ వర్క్ కానీ ఉండదు ఏఐ యూజ్ చేయడం వల్ల. అది కథ. రాబోయే రోజుల్లో ఇంకా మనం ఏఐ మీద వీడియోలు చేద్దాం. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉందంటే దయచేసి కాల్ చేయొద్దు, వాట్సాప్ చేస్తే నేను ప్లాన్ చేస్తాను. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఈ వీడియో అంతా కూడా ఒక అవేర్నెస్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి వాట్సాప్ చేయండి, సో దాట్ మీకు క్లారిఫై వస్తుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.